ఈ నెల 25 దాకా ఇంకొక 2 లిస్టులు రిలీజ్ చేయడానికి సిద్ధపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఇప్పటికీ 50 స్థానాలకు సంబంధించినంత వరకు కథలు తేలింది. టోటల్గా పార్లమెంట్ స్థానాలన్నీ కలిపితే దాదాపుగా ఒక 60 దాకా తేలింది. ఇంకొక 2 ఉంటాయి అన్నటువంటి చెప్తున్నారు. తాజాగా 10 మంది పార్లమెంటు సభ్యులు అట్లాగే మరొక 8 మందికి సంబంధించినటువంటి శాసనసభ్యులకు సంబంధించినటువంటి మార్పు చేర్పులు లేదా కొత్త వారిది అన్నటువంటి కాన్సెప్టు మీదన కసరత్తు జరుగుతోంది. బాలినేని శ్రీనివాసరెడ్డి అయితే ఒంగోలు నుంచినే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన గిద్దలూరు నుంచి కాకుండా అన్నటువంటిది తాజాగా వినబడుతున్నటువంటిది. ప్రకాశం జిల్లా సంగతి నెక్స్ట్ లిస్ట్లో ఫైనల్ అయ్యే పరిస్థితుంది. మాగుంటకు సంగతిని పక్కన పెట్టేటటువంటి పరిస్థితి కనబడుతుంది. అక్కడ ఎంపీ క్యాండిడేట్ని ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ని తీసుకొచ్చి ఎంపీగా పెట్టేటటువంటి వాతావరణం కనబడుతుంది. టోటల్గా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మార్పులు చేర్పుల్లో ఇప్పుడు గుంటూరు కథ ఏంటి అన్నది తేలుతుంది. గుంటూరు పార్లమెంటు, నరసరావుపేట పార్లమెంటు అలాగే ఉన్నాయి. అందులో ఏం మార్పులు చేర్పులు ఉంటాయి అన్నటువంటిది, అట్లాగే మిగతా కోస్తా ప్రాంతాలకు సంబంధించినటువంటి దాంట్లో ఏం కసరత్తులు అన్నది ఎవరికి వాళ్ళకి టెన్షన్. ఇప్పటికీ వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు, వెళ్ళిన వాళ్ళు, వీళ్ళతో కథ నడుస్తోంది.